హాయ్ ఫ్రెండ్స్, అత్తగారింటి వంట పరిచయం చేస్తాను రండి. అత్తగారింటి వంటని నేను ఎందుకు అన్నాను అంటే, మా తోటికోడలు ఇంటికి వెళ్ళినప్పుడు నేను తిన్నాను. మా తోటికోడలు కూడా మా అక్కే. ఈ అత్తగారింటి వంటలో పుట్టింటి వాళ్ళు కూడా కలిసి తింటే ఎంత బాగుంటుందో. అందుకే మా అక్కయ్య కాబట్టి నాకు అంత బాగుందేమో ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఈ బచ్చల కూర ఇది బచ్చల కూర పప్పు. బచ్చల కూర వేసినప్పుడు పప్పులో ఒక టమాటా యాడ్ చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ మామూలే, మనకు కావాల్సిన ఉప్పు, కారం, చింతపండు ఇవి వేస్తాము. తాలింపులో నాకు కరివేపాకు లేకపోయినా ఎల్లిపాయ, ఇంగవ వేసి మాత్రం తాలింపు వేసేస్తాను. ఇలా పలసగా చేస్తాను, టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇదిగోండి వంకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని తాలింపులో మాత్రం జీడిపప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా వేసుకున్నాను. ఇక ధనియాల పొడి కానీ మసాలా కానీ ఇవన్నీ నేను ఏమీ వేయలేదండి. ఎలా మనకు పొలాల్లో పండుతాయో వాటిల్లో ఏమీ కలపకుండా మనం వెనక పెద్దవాళ్ళు ఎలా వండుకొని తిన్నారు అలాగే వండుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామని నా అభిప్రాయం. నేనైతే ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు షుగర్, బీపీ ఉందని అయితే నేను